9:30 బయటకు వస్తాను. బయటకు వస్తే ఇంకా ఫ్యామిలీస్ ఉండరు. నైట్ షో కూడా ఫ్యామిలీస్ ఉండరబ్బా. అంత బాగా అనిల్ రావిపూడి గారు ఏం మ్యాజిక్ చేశారో తెలియదు కానీ ఫ్యామిలీస్ అందరూ ఈ సినిమాకి అట్లా వస్తున్నారు. అనిల్ రావిపూడి గారు మీరు ఏం చేశారండి? అసలు ఏం మ్యాజిక్ క్రియేట్ చేశారు మీరు? నాకు అర్థం కాల. గుడికి ఎలా వస్తారో, చిన్నపిల్లలకి చాక్లెట్ అంటే ఎలా ఇష్టం ఉంటుందో, ఫ్యామిలీస్ కి అనిల్ రావిపూడి మూవీ అంటే అది ఇష్టం అబ్బా. అసలు ఆయన మూవీస్ ఫ్యామిలీస్ రావడం అది ఫస్ట్ డేనే చిన్న చూశాను. సో రివ్యూ మీకు ఈరోజు పొద్దున లేకపోతే మధ్యాహ్నం రావచ్చు. సో ఫస్ట్ డేనే 6 o'clock మేము వెళ్తే ఫుల్ ఫ్యామిలీసే ఉంటారు. మళ్ళీ నైట్ షో చూస్తే మళ్ళీ ఫ్యామిలీసే. సో ఫస్ట్ డే ఫ్యామిలీస్ రావడం అనేది గ్రేట్. ఇది అనిల్ రావిపూడి గురించి క్రియేట్ చేసుకున్న మ్యాజిక్. యాడ్సప్ ఆయనకి. రాజమౌళి గారి మూవీ వస్తుందంటే చాలా మంది ఆడియన్స్ అందరూ ప్రిపేర్ అయిపోతారు. ఆయన మూవీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది ఇది అనేసి. సుకుమార్ గారి మూవీ చూస్తే ఒక స్టోరీ పాయింట్, ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది అని చెప్పి ఆయన సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ అనిల్ రావిపూడి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వెయిటింగ్ అబ్బా. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బాగా నవ్వుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ అవుతారు అనేసి ఫిక్స్ అయ్యారు. సో ఈ సినిమాకి అయితే ప్రూవ్ అయిపోయింది. అనిల్ రావిపూడి ఈసారి దొరకలేదు. చాలా మంది చూస్తున్నారు ఆయన దొరికితే చూద్దామని, కానీ ఈ సినిమాకి ఆయన దొరకలేదయ్యా. ఫ్యామిలీస్ అయితే ఫస్ట్ డే రావడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. మా ఫ్యామిలీ కూడా చాలా బాగా నచ్చింది. సెకండ్ టైం కూడా వెళ్దాం అంటున్నారు. ఇది వినామిస్ బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతికి ఇదే విన్నారు. ఫ్యామిలీస్కి అయితే ఫుల్ నచ్చింది. ఫుల్ వెళ్తున్నారు. ఇంకా ఎవరెవరు మీలో చూడలేదో మీ ఫ్యామిలీస్ తీసుకొని వెళ్ళండి. సినిమా అయితే చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మిమ్మల్ని. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే బాసు